సమ్మర్‌లో పిల్లలకి ఏదో ఒక ఫ్రూట్ పెడుతూనే ఉండాలి. అండ్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఇవ్వాలి గదా! లేదంటే డీహైడ్రేట్ అయిపోతారు. అందుకని చెప్పి కర్బూజా పండునైతే ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళకి ఐస్ క్రీమ్ చేసి పెడదామని చెప్పి. ఎందుకు ఐస్ క్రీమే అంటే వాళ్ళైతే కాయ అయితే అస్సలు ఇష్టంగా తినరు. ఆ కర్బూజాని చూస్తేనే పారిపోతారు. ఇంకిట్లా కాదని చెప్పి ఐస్ క్రీమ్ అయితే ఇష్టంగా తింటారు కదా అని అనుకున్నాను. తీరా చూస్తేనేమో నేను ఒక 2 డేస్ మర్చిపోయి పక్కన పెట్టేశాను. కవర్‌లోనే పెట్టి అది కొద్దిగా మగ్గిపోయి కాయలైతే పాడైపోయింది. ఇంకా హాఫ్ కాయ అయితే చాలా బాగునింది. ఇంకా ఆ పీసెస్ అయితే సపరేట్ చేశాను. అది తింటారా అని అడిగితే వాళ్ళైతే అస్సలు తినమన్నారు. ఇంక మీ పని ఇలా కాదని చెప్పి దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసి కొంచెం పాలు, తేనె, వాటర్ పోసి గ్రైండ్ చేసి ఒక జార్లోకి వేసి చివరిగా సబ్జా గింజలు వేసి బాగా కలిపైతే ఇచ్చాను. ఎంతో ఇష్టంగా తాగారు. ఇంకా అందుకని చెప్పి ఈసారి నుంచి ఇలానే ట్రై చేయాలని అయితే అనుకుంటున్నాను. మీ పిల్లలు కూడా ఎవరన్నా ఇలా చేస్తుంటే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.